అందరికీ నమస్కారం. నా పేరు మందపాటి కిరణ్ కుమార్, పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ కోఆర్డినేటర్. మన అందరికీ తెలుసు, నిన్నటి రోజున చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి మా వైఎస్ఆర్సీపీ జాతీయ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు శ్రీమతి భారతి మేడం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి ఏదైతే ఆ కిరణ్ అనే వ్యక్తి మీద కంటి చూపు చర్యగా తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద కేసు పెట్టి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కంటి చురుకు చర్యగా కాకుండా మరి ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎంతోముందు ఇట్లాంటి చిన్న చిన్న అనుచిత వ్యాఖ్యల మీద అతను అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ కేసు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేశారో అదే విధంగా ఇతను కూడా జైల్లో ఉండేలాగా మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే భారతి మేడం గారికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం కూడా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో మేము నడుస్తాం. మనం అందరం కూడా ఒకటే మాట, ఇట్లాంటి పనికి మాలిన ప్రాలాపనలు మనం కూడా ఏ రోజు కూడా మనం మాట్లాడొద్దు, మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, అలా మాట్లాడి మన అధినేతకు చెడు పేరు తీసుకురాకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఇట్లాంటి చెడు మాటలు మాట్లాడిన ఈ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. ఏమయ్య కిరణ్, ఇట్లాగే మీ ఇంట్లో కూడా మరి ఆడవాళ్ళు ఉన్నారు కదా, అమ్మ, చెల్లి, తల్లి అందరూ ఉండే ఉంటారు కదా, అక్క చెల్లి అందరూ నీకు ఉండి ఉంటారు కదా. మరి ఈరోజు ఒక స్త్రీమూర్తి యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ నువ్వు చేస్తున్నావు అంటే మరి అదేవిధంగా అదే టైంలో నీ తల్లి, చెల్లి, అక్క అందరూ నీకు గుర్తు రాలేదని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో, మారు. నువ్వేదో సోషల్ మీడియాలో పేరు కోసమో, లేకపోతే తెలుగుదేశం పార్టీల పదవుల కోసమో, లేకపోతే హైప్ క్రియేట్ చేసుకుందాం అనే ఒక గొప్ప ఉద్దేశంతోనో నువ్వు పరుగులేడుతున్నావు తప్ప నీ కింద గొయ్యి నువ్వే తవ్వుకుంటావు అని చెప్పి ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. ఎప్పటికైనా మారకపోతే మరి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సరైన గుణపాఠాన్ని తొందరలో తెలియజెప్తామని చెప్పి తెలియజేస్తూ, మరి అలాగే మన కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించండి. మనం కూడా ఎక్కడ కూడా ఎవరిని ఒక మాట దొల్లవద్దు. ఎందుకంటే అందరూ కూడా మనం స్త్రీమూర్తులు గౌరవించాలి. స్త్రీమూర్తులను గౌరవించే సాంప్రదాయం మనది కాబట్టి ఏ రోజు కూడా ఏదైనా వ్యక్తుల యొక్క వాళ్ళ మీద పోరాడాలంటే డైరెక్ట్గా పోరాడదాం తప్ప ఇలాంటి ఆడింగ్ పనులు మాత్రం చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి మేమందరం అండగా ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్.